హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొకసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పెసరపప్పు టమాటో అనేది చాలా చలవ చేస్తుంది ఫుడ్. దానికోసం 1 కప్పు పెసరపప్పు, 3 టమాటోలు, 7 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా కుక్కర్లో వేస్తున్నానండి నేను. మన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసేసి అవి వేగినాక పచ్చిమిర్చి అండి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, చూడండి ఇప్పుడు వేసేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆయిల్లోనే వేయాలి. ఇది ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. మన ఆనియన్ ఇలా వేగుతున్నప్పుడు పసుపు వేయాలండి. పసుపు వేసి మంచి కలిపేసి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఇది వేసేయాలి. పప్పును కొంచెం ఆయిల్లో వేగనివ్వాలండి. కొంచెం ఒక 2 మినిట్స్ వేగితే పచ్చివాసన పోతుంది. ఎందుకంటే మనం ఉడకబెట్టి తాలింపు వేయట్లేదండి, డైరెక్ట్ తాలింపు వేసేసి ఉడకబెడుతున్నానికి పప్పును కొంచెం వేపాలి పచ్చివాసన పోయేటట్టు. చూడండి మన పప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ బయటకు సపరేట్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మన టమాటో పీసెస్ వేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, అవి వేసేయాలి. దాంతో నట్టుగా మన చింతపండు కొంచెం చిన్నగా 2 రెబ్బలండి చింతపండు ఇంతే. నేను 1 కప్ పప్పు తీసుకున్నాను. 1 కప్పు పప్పుకి ఇంతే చింతపండు అండి వేసేయాలి. వేసేసి 1 కప్ పప్పుకు 2 కప్స్ వాటర్ చొప్పున పోయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్లు రానిస్తే మన పెసరపప్పు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. టమాటో అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇందులో ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు అనేది 1½ స్పూన్ వేస్తున్నానండి, కొంచెం తక్కువనే పడుతుంది. చూడండి ఉప్పు వేసి ఇలా కలిపేస్తే మన పెసరపప్పు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.